నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో దేశంలో సిక్కులకు సంబంధించి అంటే సిక్కుల ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఆల్మోస్ట్ పంజాబే ఉంది. సో మరి పంజాబ్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీకి ఈ సిక్కులందరూ రైతులందరూ కూడా ఓటేసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఆప్ వైపే చూస్తారా? అసలు ఏం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో కొన్ని నెలల క్రితం ఇంచుమించుగా ఒక సంవత్సరం బ్యాక్ వెళ్తే సిక్కులందరూ కూడా రోడ్ల మీద దాకా వచ్చి ఆల్మోస్ట్ 3 నెలలు రోడ్ల పైన ఉన్నారు. ఇంటిని, పొలాల్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది. బీజేపీ పైన కోపం తీర్చుకుంటారు అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. సో మరి సిక్కులందరూ కూడా బీజేపీ వైపు చూస్తారా, లేకపోతే ఇండి కూటమి, లేకపోతే ఆప్ వైపు చూసేటువంటి అవకాశం ఉందా? ఏం జరగచ్చు? మనకి ప్రధానంగానమ్మా 2 జాతులకి భారతదేశంలో వ్యవసాయం అంటే విపరీతమైనటువంటి మక్కువ. అవును. దాంట్లో పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులు ప్రథమ స్థానంలో వస్తారు. రెండవది మన ఆంధ్ర ప్రజలు. భూమి ఎక్కడుంటే అక్కడికి వీళ్ళు వెళ్ళి భూమిని సొంత తల్లిలాగా భావించి దాంతోటే వాళ్ళ జీవితం అనుకొని చేసేటువంటి జాతులు ఈ 2 జాతులు. అయితే సిక్కులకి ఆంధ్రులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే సిక్కులు వాళ్ళ ప్రదేశంలో ఉన్నటువంటి భూమిని దాంట్లో బంగారం పండిస్తూ వ్యవసాయాన్ని ప్రేమిస్తారు వాళ్ళు. కానీ ఆంధ్రులకు ఉన్నటువంటిది ఏంటంటే వీళ్ళు ప్రపంచంలో భూమి ఎక్కడున్నా సరే, నీళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వీళ్ళ కుటుంబాలని వీళ్ళ ప్రాంతాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి డెవలప్ చేయటం అనేటువంటిది ఆంధ్రజాతికి ఉన్నటువంటిది. అందుకే మీకు కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, ఇంకా భారతదేశంలో ఏ ప్రాంతంలో తీసుకున్నా తెలుగు వాళ్ళు భూమి ఎక్కడ ఉంటే అక్కడల్లా ఉంటారు వీళ్ళు, ఈ 2 జాతులు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అనేటువంటి విషయం. బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఏముంటుంది, 400కే పార్ అంటే 400 దాటిపోవాలి. మేము ఉన్నదే ఎన్ని సీట్లు అక్కడ మీకు 543 సీట్లు టోటల్ సీట్లు. దాంట్లో 400 సీట్లు వీళ్ళకి మాత్రమే కావాలనేటువంటి ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని వీళ్ళు ముందుకెళ్తున్నారు. వెళ్తున్నటువంటి సందర్భంలో పరిస్థితులు కనుక చూస్తే ఏంటంటే చాలా అంటే ఆ స్థాయికి వీళ్ళకి కనిపించట్లేదు. ప్రధానంగా దాంట్లో మాట్లాడుకుంటే ఏంటంటే పంజాబ్ అనేటువంటిది ప్రధానమైనటువంటి 2 రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ, రెండిటి చేజారిపోయి అది ఆప్ చేతిలోకి వెళ్ళిపోయింది లాస్ట్ టైం. అయిన తర్వాత ఈ ఆప్ అధినేత ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ గారిని తీసుకెళ్ళి లోపలేసాం కాబట్టి ఇక మనం పట్టు సాధించవచ్చు అక్కడ అనేటువంటిది వీళ్ళు అనుకున్నటువంటి విషయం. కానీ అదొక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మీకు పంజాబ్లో. ఎందుకంటే వాళ్ళకి ఆ రీజనల్ ఫీలింగ్ అనేటువంటిది, దానికంటే కూడా ఎక్కువ వాళ్ళ ప్రైడ్. రైతులు అనేటువంటి వాళ్ళు చాలా భారతదేశంలోని అత్యంత ధనికులైనటువంటి, అత్యంత టెక్నాలజీని వాడేటువంటి రైతులు ఎక్కడున్నారంటే పంజాబ్లో ఉంటారు. గత ప్రభుత్వం అప్పుడు మోడీ గారు ఎప్పుడైతే ఈ రైతు సంస్కరణలు అనే పేరు మీద కొన్ని ఇవి తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాదాపు కొన్ని నెలల పాటు జరిగింది ఆ ఉద్యమం. భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగినటువంటి రైతు ఉద్యమం ఏదన్నా ఉంది అంటే అన్ని రోజులు జరిగినటువంటిది అదొకటే. ఎంతో బలవంతుడైనటువంటి మోడీకి ఎదురు లేదనుకుంటున్న టైంలో మొట్టమొదటిసారి మోడీ గారు ఒక అడుగు వెనక్కి వేసి బేషరతుగా ఆ చట్టాన్ని పక్కన పెట్టినటువంటి సందర్భం ఆ ఒక్క సందర్భంలోనే కనబడుతుంది. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని మోడీ గారు పసిగట్టారు. ఇది ఒక పంజాబ్కే పరిమితం కాకుండా భారతదేశానికి మొత్తానికి పాకేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో ఆ చట్టాన్ని పక్కన పెట్టడం, మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా రైతులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే మీరు చేసిందే గుర్తుంటుంది వాళ్ళకి. మీరు చెప్పిన క్షమాపణ కానీ మీరు వెనక్కి తీసుకున్నటువంటిది కాదు. ఆ చలిలో ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేటువంటిది ప్రతి వాళ్ళకి ఇంకా గుర్తుగా ఉంది, ఇంకా పచ్చిగానే ఉంది ఆ గాయం. అలాంటి సందర్భంలో మీరు పంజాబ్ని ఏదో క్యాప్చర్ చేసేసుకుందాము, తర్వాత అక్కడ నుంచి ఏదో విపరీతమైనటువంటి సీట్స్ పొందుదాము అనేటువంటిది అక్కడ అంత ఈజీగా కనబడట్లేదు వాళ్ళకి.
కాబట్టే మళ్ళీ దాన్ని మన ఆంధ్రప్రదేశ్తో లింక్ పెడుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి అవసరం ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది. ఎందుకంటే చాలా విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే 250కి కొంచెం అటు ఇటుగా, చాలామంది చెప్పడం వచ్చేస్తుంది ఇంక 370 380 అంటున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ అలా కనబడట్లేదు. టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. పొరపాటున ఏ 250 దగ్గర ఆగిపోతే బీజేపీ సొంతగా ఇవాళ బీజేపీ తోటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చాలా అలయన్స్లు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉన్నది కూటమిలో అనేటువంటి సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి చైర్మన్ కన్వీనర్ చేస్తారని, ఆ వైపుగా బీజేపీ అడుగులేస్తుందని, అమిత్ షా గారి మీటింగ్లో కూడా మేము కూటమి 140 సీట్లు 130 సీట్లతోటి గెలవబోతున్నామని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే వాటికి ఇండికేషన్. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా క్రైసిస్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రోల్ పోషించారు, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి, ఎవరు రాష్ట్రపతిగా ఉండాలి, ఎవరు స్పీకర్గా ఉండాలని డిసైడ్ చేసిన సందర్భాలు మనం చాలా చూసాం. ఆ సందర్భంలో ఆయన అందరికీ తల్లో నాలుగులాగా కలుపుకొని నాయకులందరినీ ఒక కూటమిగా ఎలా చేశాడనేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయనేది బీజేపీ బాగా తెలుసు. అందుకని అక్కడక్కడ తగ్గినవి ఏమన్నా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు పక్కన ఉంటే వీటన్నిటిని సెట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు వీళ్ళు. అందుకని మనం అన్నట్టుగా పంజాబ్ మీద పట్టు సాధించడం అనేటువంటిది బీజేపీకి అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే మీరు అతన్ని అరెస్ట్ చేస్తున్నారో సహజంగానే కొంత సింపతి అనేటువంటిది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సరే తప్పు చేశారా ఒప్పు చేశారా అనేటువంటిది పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వలన ఉవ్వెత్తున ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మద్దతు వచ్చిందో మనం చూసాం. అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అసలు క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయినాయి. అది జరగగానే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మద్దతు తెలియజేయటం, వెంటనే కూటమి ఏర్పడటం, బీజేపీ వచ్చి జాయిన్ అవటం, ఎంత గట్టి ఫైట్ ఇచ్చారో మనం చూసాం. అలాగే ఏంటంటే ఒక వ్యక్తిని మీరు తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే అందులో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, అది మీకు కక్ష సాధింపు కిందే కనబడుతుంది జనానికి. తప్పు చేశారా ఒప్పు చేశారా అనేటువంటిది కోర్టులు ఎప్పుడూ తెలుస్తాయి. కానీ ఇంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇలా చేసి వేధించాలా, బెయిల్ కూడా రాకుండా చేయాలా అనేటువంటిది కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పంజాబ్లో బీజేపీ అనుకున్నటువంటి పాచికలు ఏం పారవు. అక్కడ వాళ్ళ మిత్రపక్షంగా కూడా ఎవరు లేరు పెద్దగా, ఉన్నా కానీ వాళ్ళకంత పెద్ద బలం లేదు. అక్కడ ప్రధాన భూమికను పోషించేది కాంగ్రెస్ ఆపే కాబట్టి బీజేపీ ఉనికి అనేటువంటిది అక్కడ నామమాత్రంగా ఉంది పంజాబ్లో. వేరే రీజనల్ పార్టీస్ మీద, అకాలీదళ్ లాంటి దేని మీద వాళ్ళు ఆధారపడాలి. అక్కడ వాళ్ళు అంత పెద్దగా పెర్ఫామ్ చేసేది ఏం కనబడట్లేదు. కాబట్టి పంజాబ్ వరకు తీసుకుంటే వీళ్ళకి కష్టకాలంగానే మనకు కనబడుతుంది. సో మరి 3 నెలలు ఉద్యమం చేశారు అక్కడ ఉన్నటువంటి రైతులు. మరి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది, అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఓటు వేయకుండా ఉంటారా బీజేపీకి, లేకపోతే అవన్నీ పక్కన పెట్టేసి సరే మనం అభివృద్ధి చెందాలి కాబట్టి ఏదో ఒక పార్టీ ఉండాలి కాబట్టి అది బీజేపీ అభివృద్ధి చెందేలాగా చేస్తుందని చెప్పి ఆలోచించి అన్న బీజేపీ వైపు చూస్తారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు.